హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సర్ప్రైజింగ్ అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను. యాక్చువల్గా మీకే కాదు, నాకే పెద్ద సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మన ఛానల్లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో రావాలి, కానీ రాలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు బై మిస్టేక్ మనకి S23 పంపించారు. తర్వాత తెలుసుకున్నారు S23 అల్ట్రా కూడా పంపించారు. కాకపోతే ఈరోజు మార్నింగ్ 11:30కి నా చేతికి ఇది వచ్చింది. సో అందుకే ఇప్పుడు తీసుకొస్తాను, దాదాపు ఒక 5 hours తర్వాత. సో ఎనీవేస్, మీరైతే కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నా డ్రీమ్ ఫోన్స్లో మొదటి వరుసలో ఉండే ఫోన్స్ అనమాట. నోట్ ఫోన్స్ అంటే నోట్ పెన్ సపోర్ట్ ఉండే ఫోన్స్. కాకపోతే ఇప్పుడు నోట్ సిరీస్ లేదు కదా, వీళ్ళు అల్ట్రాలోనే మనకి పెన్ కూడా ఇస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు మనం ఫైనల్గా మన డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాం. అది కూడా గెలాక్సీ S23 అల్ట్రా, ద కాస్ట్లెస్ట్ ఫోన్ అండ్ ద కింగ్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఫైనల్గా మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్కి అయితే వచ్చింది. సో ఎనీవేస్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అన్బాక్సింగ్ పెద్ద టైం కూడా పట్టదు గురు, ఎందుకంటే దీంట్లో వచ్చేది మనకు ఓన్లీ ఫోను, ఒక కేబుల్ మాత్రమే, అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్ అంతే. ఛార్జర్ అయితే మనకి రాదు. మన దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్. యాక్చువల్గా దీంట్లో మొత్తం 4-5 కలర్స్ దాకా ఉన్నాయి, మన దగ్గర ఉంది మాత్రం గ్రీన్ కలర్. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఈ ఫోన్లో మనకి ముఖ్యంగా కనపడేది దీని డిజైనే. చాలా ప్రీమియంగా ఉంటుంది, అండ్ ఇది చాలా ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ అంటున్నారు దీని వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాసే, అండ్ చేసిస్ కూడా మెటల్, మీకు చెప్పాను కదా అల్యూమినియం చేసిస్తో వస్తుంది. అండ్ ఇది మనకి కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు స్టైలెస్ సపోర్ట్ కూడా ఉంది. పెన్తో రాసుకోవచ్చు, మీకు కావాల్సిన నోట్స్ అని కూడా రాసుకోవచ్చు, చెరిపేసుకోవచ్చు. ఇక మీకు స్టైలెస్ గురించి తెలుసు కదా, రకరకాల పనులు దాంతో చేసుకోవచ్చు. ఎక్కువగా డాక్టర్లు, ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మధ్య ఏ హాస్పిటల్కి పోయినా కానీ వాళ్ళ చేతులు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా పెన్తో రాసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. ప్రిస్క్రిప్షన్స్ కానీ లేదంటే ఏదైనా నోట్ తీసుకోవాలన్నా కానీ ఇలా రాసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇది మాత్రం ఎక్సలెంట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్లో ఇంకొక కీ హైలైట్ ఏంటంటే దీని డిస్ప్లే మీకు క్వాడ్ HD+ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED ఉంటుంది. వీళ్ళ శాంసంగ్ సంబంధించిన ఓన్ డిస్ప్లే. 1750 నిట్స్ ఉంటుంది దీని బ్రైట్నెస్. మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ చాలా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్రిపోయింది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే మనకి వస్తుంది అనమాట. సో చాలా ప్రీమియం డిస్ప్లే, టాప్ నాచ్ డిస్ప్లే దీంట్లో మనం చూడవచ్చు. కర్వ్డ్ డిస్ప్లే అనమాట. అండ్ కమింగ్ టు ద కొన్ని స్పెషల్ ఫీచర్స్, ఇది మీకు IP68 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో దీంట్లో మీకు నీళ్లు పడ్డా కానీ దీనికి ఏమీ కాదనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఒక ప్రీమియం ఫోన్ కాబట్టి. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 8 Gen 2 ఫర్ గెలాక్సీ ఫోన్స్ అనమాట. యాక్చువల్గా ఇది కూడా Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసరే, కాకపోతే ఇది స్పెషల్లీ ఫర్ శాంసంగ్ ఫోన్స్. రెగ్యులర్ 8 Gen 2లో మీకు 3.2 GHz స్పీడ్ ఉంటే ఒక 0.16 GHz స్పీడ్ని దీనికి పెంచారు, అంటే ఓవర్ క్లాక్ గీశారు. అంటే ఇప్పుడు 3.36 GHz స్పీడ్ అయితే ఇందులో వాడిన 8 Gen 2 ప్రాసెసర్కి ఉంటుంది. అందుకే ఇది స్పెషల్లీ ఫర్ గెలాక్సీ ఫోన్స్ అనమాట. సో ఇది చాలా ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. అండ్ దీంట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.0తో ఇది మనకి వస్తుంది. సో బేస్ మోడల్లో మీకు 12GB + 256GB వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్కి మీకు బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 4 కూడా చాలా 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 ప్రీమియం కెమెరాస్ని దీంట్లో యూజ్ చేశారు. సో నేనైతే ఇప్పటివరకు చూసిన వాటిల్లో ది బెస్ట్ కెమెరా ఫోన్ అనమాట. సో నేనైతే చాలా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. దీంట్లో కెమెరా శాంపిల్స్, ముఖ్యంగా స్కై శాంపిల్స్, అలాగే దీని స్టెబిలిటీ వీడియో చూడాలి. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, అసలు మైండ్ పోతుంది లోపల. సో దీంట్లో మీకు మెయిన్ కెమెరా 200 MP శాంసంగ్ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. మొత్తం 4 కెమెరాస్లో 3 కెమెరాస్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా 200 MP కెమెరా. సో దీంతో మనం రెగ్యులర్ షాట్స్ తీసుకోవచ్చు, రెగ్యులర్ ఫొటోస్, పోర్ట్రేట్స్, అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అప్ టు 8K 24 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 60 కూడా సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ అన్ని ఫార్మాట్లు ఇది మీకు వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అండ్ రెండోది 10 MP పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఇదే దీంట్లో అసలు కీ పాయింట్ అనమాట. 10x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు 10x జూమ్ చేసుకున్నా కానీ స్టెబిలేషన్ అనేది
వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. సో దీంతో తీసిన షార్ట్స్ మాత్రం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. రెగ్యులర్ షార్ట్స్ అలాగే మీరు 10x జూమ్లో తీసినా కానీ చాలా 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 ప్రీమియంగా, స్కిన్ టోన్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ముఖ్యంగా స్కై షాట్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపించినాయి నాకైతే, మన రెగ్యులర్ కళ్ళతో చూసినట్టే నాకైతే అనిపించింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాలా వరకు ఫొటోస్ నేను చూపిస్తూనే ఉన్నాను, వాటిని ఒకసారి చెక్ చేస్తూ వెళ్ళండి. అండ్ మూడోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది కూడా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉందన్నమాట. సో దీంతో మనం రెగ్యులర్గా 3x వరకు జూమ్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా మీకు 100x వరకు కూడా జూమ్ అవుతుంది, కానీ మీకు 100x వరకు వెళ్ళినప్పుడు స్టేబుల్గా మీరు ఖచ్చితంగా ఒక ట్రైపాడ్ లాంటి దాని మీద పెట్టుకుంటేనే మీకు ఇమేజ్ అనేవి క్వాలిటీగా వస్తాయి. మీకు పెరిస్కోపిక్ లెన్స్లో 10 మెగాపిక్సెల్ కెమెరాతో మీరు 10x జూమ్ చేసినా కానీ అక్కడ ఎలాంటి ట్రైపాడ్ లాంటిది వాడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ఫోన్తో చేత్తో పట్టుకొని తీసినా కానీ ఫొటోస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. అండ్ నాలుగోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. ఇది కూడా దీని పని సూపర్గా చేస్తుంది. వైడ్ యాంగిల్ షాట్స్ కూడా చాలా చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా దీంతో షార్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ నెంబర్ లాస్ట్ టైం దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ అనుకోకండి, కెమెరా శాంపుల్స్ మాత్రం దీంతో కూడా తీసినవి చాలా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో చూసారు కదా, దీంట్లో మెయిన్ కెమెరానే హైలైట్ అనమాట. చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది కెమెరాస్ మాత్రం దీంట్లో. అండ్ కమింగ్ టు స్టైలెస్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, స్టైలెస్తో మీరు కావాలనుకున్నది రాసుకోవచ్చు అండ్ చెరిపేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, వాటిని మీ శాంసంగ్ అకౌంట్కి సింక్ చేసుకోవచ్చు, వేరే ఫార్మాట్లోకి షేర్ చేసుకోవచ్చు. ఇక రకరకాల పనులు అయితే దీంతో మీకు చూసుకోవచ్చు అనమాట. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంకోటి దీని బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈసారి దీంట్లో ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చర్ చేసింది TSMC కాబట్టి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అండ్ బ్యాటరీ మాత్రం అంత తొందరగా డిశ్చార్జ్ అయితే అవ్వట్లేదు. నేనైతే దాదాపు ఒక 2 hours బయట ఫుల్ సన్లైట్లో నేను హై క్వాలిటీతో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసాను. నాకు అరౌండ్ 2 hours డిశ్చార్జ్ అయింది. అరౌండ్ ఒక 10 to 12% మాత్రమే డిశ్చార్జ్ అయింది ఫోటోలు అంతగానం తీసిన తర్వాత కూడా. సో నాకైతే బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం ఇది చాలా బాగా నచ్చింది నాకు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 4.5 watts ఏమో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి దీంట్లో ఉన్న బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది మీకు One UI 5.1తో అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. S23 ఫ్యామిలీయే మీకు ఫస్ట్ సిరీస్ అనమాట. One UI 5.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవడం. సో లేటెస్ట్ శాంసంగ్ UI చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ జనరల్గా ఒక 60,000-70,000 రూపాయల కంటే ఎక్కువ ప్రైస్లో ఉన్న ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు? సెక్యూరిటీ కదా ఎక్కువగా ఆలోచించేది. సో శాంసంగ్ సంబంధించిన నాక్ సెక్యూరిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది. సో అందుకని ఇది మాత్రం మీకు చాలా సెక్యూర్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు యూఐలో కూడా చాలా రకాల ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీకు రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో ఉండే యూఐతో పాటు మీకు దీనికి సంబంధించి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో మీరు దీనికి క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెచ్డీలో పెట్టుకోవచ్చు, ఫుల్ హెచ్డీలో పెట్టుకోవచ్చు, క్వాడ్ హెచ్డీలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్రెష్ రేట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ చాలా వరకు ఉంటాయి. త్రూ అవుట్ మీకు One UI చాలా వరకు సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి చాలా వరకు వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ఇది ఏదైతే స్టైలిష్ ఉందో దానికి సంబంధించి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో ఈ కొద్ది టైంలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని సూపర్ పాయింట్స్ అనమాట. సో నాకైతే ఇది ఫస్ట్ టైం S23 అంటే ఇలాంటి అల్ట్రా ఫోన్ వాడటం కూడా ఫస్ట్ టైం. నాకైతే ఇది సూపర్గా నచ్చింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్డెప్త్ రివ్యూ, కెమెరా రివ్యూలు ఇవన్నీ మనం మెల్లగా ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. నేను కూడా దీన్ని ఇంకో కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేనేమి అబ్జర్వ్ చేశానో మీకు చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.